హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తరుణి అండ్ దిత్య వ్లాగ్స్. ఈరోజు మనం బీట్రూట్ పూరి ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలు చాలా ఇష్టంగా చాలా ఎగ్జైట్తో తింటారనమాట. నార్మల్గా బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలు మీరు ఇలా బీట్రూట్ పూరి చేసి పెట్టండి, చాలా ఎగ్జైట్మెంట్తో తింటారు. బీట్రూట్ వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. అండ్ నార్మల్గా పూరికి పట్టే ఆయిల్ కన్నా బీట్రూట్ పూరికి చాలా తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుందండి. ప్రతిరోజు బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే బీట్రూట్లో ఉండే నైట్రేట్ వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎస్పెషలీ పిల్లలు అండ్ వర్కింగ్ చేసే ఎవరైనా సరే రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, బీట్రూట్ ఇడ్లీ, దోశ, పూరి ఏదో రకంగా తీసుకోవడం వల్ల మనకి చాలా ఎనర్జీ అనేది డే అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. బీట్రూట్లో ఉండే పొటాషియం హై బీపీని బాగా కంట్రోల్ చేస్తుందండి. సో బీట్రూట్ పూరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఒక కప్పు బీట్రూట్ ముక్కల్ని చెక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని మనము పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేశానండి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ పిండి కోసం మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఆటా తీసుకున్నానండి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని మిక్స్ చేసేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి, ఆ మిక్స్ అంతా వేసేసి పిండిని కలుపుకోవాలన్నమాట. బీట్రూట్ మీకు నలగకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఫైన్ పేస్ట్ లాగా. లేదనుకోండి పలుకులుగా ఉంటే పూరి మధ్యలో రంధ్రాలు పడుతుంది. మనకి బీట్రూట్ పేస్ట్తోనే పిండి మొత్తం కలుపుకోవచ్చండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పిండి కనుక కాస్త ఎక్కువ తీసుకున్నట్టయితే కాస్త వాటర్ అలా పైన చిలకరించుకోండి అంతే, ఎక్కువ వాటర్ మిక్స్ చేయొద్దు. పూరీ కోసం మనము పిండిని ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి. ఇలా నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీ పిండిలాగా చాలాసేపు కలపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పిండిని ఈక్వల్ బాల్స్ లాగా చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని ఇలా రోల్ చేసుకోండి. అంచులు పలుచగా ఉండాలండి, మధ్యలో మందంగా చేసుకోవాలి. పూరీ కోసము అంచులు పలుచగా ఉంటేనే పూరీ పొంగుతుంది. మరీ పలుచగా చేసుకుంటే పూరీలు అప్పడాలా అయిపోతాయండి. మధ్యలో కొద్దిగా మందంగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగనివ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పూరీని వేయించుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనం పూరీ వేసుకోవాలండి. పూరీ చూడండి ఎలా పొంగుతుందో. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తేనే పూరీలు ఇలా పొంగుతాయన్నమాట. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు బీట్రూట్ జ్యూస్ తాగాలంటే బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి బీట్రూట్ పూరీ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. అండ్ వెయిట్ తగ్గాలి అనుకుంటే కూడా మీరు రోజు బీట్రూట్ మీ ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని ఇట్టే కరిగిచ్చేస్తుందండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బీట్రూట్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, యాక్నే, స్కార్స్ ఇలాంటివి కూడా బీట్రూట్ మనకి అవన్నీ పోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట.
ఆ పూరి లాంటి ఆయిల్ ఫుడ్ తినాలి, వెయిట్ లాస్ డైట్లో ఉన్నా కూడా అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇందులో అస్సలు ఆయిల్ ఎక్కువగా తీసుకోదండి. బీట్రూట్ పూరిని మనం ఆలూ కుర్మా, చోలే మసాలా, పప్పు, రైతా దేనితో అయినా కాంబినేషన్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలు చాలా మెత్తగా అండ్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్లో మంచి మంచి ఫుడ్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. అన్ని వీడియోస్ ఒకసారి చూసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.